ఎగువ కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరం త్రివేణి సంగమానికి భారీగా వరద పోటెత్తింది. ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చెన్నూరు నియోజకవర్గంలో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణహిత నది ఉధృతిపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి గోదావరి నదులకు వరద ఉప్పొంగుతుంది. దాదాపు గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఉన్న త్రివేణి సంగమానికి ప్రాణహిత నది ఉప్పొంగుతుంది. దాదాపు నిన్నటి నుంచి దాదాపు 4 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో త్రివేణి సంగమానికి వస్తుంటే నిన్నటికి ఇవాళకి డబుల్ అంటే 4 లక్షల క్యూసెక్కుల నుంచి 8 లక్షల క్యూసెక్కులకు వరద ఉధృతి పెరిగింది. దీంతో ఈ కాళేశ్వరం త్రివేణి సంగమానికి చేరుకున్న ఈ ప్రాణహిత గోదావరి వరద మొత్తం మేడిగడ్డ ప్రాజెక్టుకు చేరుకుంటుంది. మొత్తము మేడిగడ్డ ప్రాజెక్టు ఇన్ఫ్లో వచ్చేసి 8 లక్షలు కాగా అవుట్ఫ్లో కూడా 8 లక్షలుగా కొనసాగుతుంది. వచ్చిన నీరు వచ్చినట్టు కిందికి వదులుతున్నారు. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్లు కారణంగా NDACS సూచనల మేరకు మొత్తం కూడా వరద అంటే స్టోరేజ్ చేయలేకపోతున్నారు. వరద ఆపే పరిస్థితి లేదు. అందుకని చెప్పేసి గేట్లు మొత్తం కూడా ఓపెన్ చేసి కిందికి నీళ్లు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 85 గేట్లకు కూడా మొత్తం ఓపెన్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇక కాళేశ్వరం గోదావరి వద్ద 11.590 మీటర్ల ఎత్తులో అయితే గోదావరి ప్రస్తుతానికి ప్రవహిస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరలో ఉంది. ఇదే వరద కొనసాగితే మాత్రము కాళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికనైతే కొనసాగనుంది. ప్రస్తుతం మనము ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు స్వల్ప ఉధృతి అయితే పెరుగుతుంది. ఎందుకంటే ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు నుంచి ఒక గేటు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో స్వల్పంగా ఎల్లంపల్లికి వరద ఉధృతి పెరిగింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో మొత్తం కూడా 20.175 TMCలు కాగా ప్రస్తుతము 8.807 TMCల నీళ్లు ప్రజెంట్ అయితే ఉన్నాయి. ప్రాజెక్టు ఇన్ఫ్లో వచ్చేసి 452 క్యూసెక్కులు కాగా అంతే మొత్తంలో కూడా అవుట్లో కూడా 120కి పైగా అవుట్లో అయితే వెళ్తుంది. ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయానికి వస్తే ఇక మొత్తము నిన్నటి నుంచి గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఈ గోదావరి పరివాహక ప్రాంతాలైన ఈ చెన్నూరు, వేమనపల్లి, కోటపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వరం దగ్గర కూడా గోదావరి పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని పంటలు కూడా పత్తి పంటలు కూడా దెబ్బతిని మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎగువ మన వేమనపల్లి మండల కేంద్రం నుండి సంపుటం, జాజులపేట, కల్లంపల్లి గ్రామాలకు రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయాయి. వేమనపల్లి వద్ద ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్యాక్ వాటర్ ఎక్కి రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో ములకలపేట, రాచర్ల, వెంచపల్లి గ్రామాలకు రాకపోకలు కూడా మొత్తం కూడా నిలిచిపోయాయి. ఇక కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద కూడా ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతోనే అధికారులకు స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణహిత నది ఎక్కువగా ఉప్పొందుతున్న క్రమంలో అధికారులందరూ అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పరిశీలించి స్థానికులకు పలు హెచ్చరికలు జారీ చేయాలని చెప్పేసి కోరారు. ఇది మొత్తంగా గత 2-3 రోజులుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ప్రాణహిత నది ద్వారా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద సంబంధించి పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి.